యువకుడు, బీఆర్ఎస్ యువత నాయకుడు, చిన్నప్పటి నుంచే 10 మందిని ఆపదలుంటే ఆదుకోవాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు, ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఉచిత కళ్లద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం కూడా అందరికి ఒకటేసారి ఒక నెల రోజుల్లో ప్రతి ఒక్కరికి అద్దాలు వచ్చే విధంగా చెక్ చేయించి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు దాటిపోయింది. చాలా కష్టాల్లో ఉందనా, మళ్ళీ నేను ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తా అని చెప్పి మరి ఆ కార్యక్రమాన్ని కొనసాగించి ముందుకు వచ్చి ఇలా సద్దల్గొండ ప్రాంతాల్లో నిరుపేదలైనటువంటి అందరికీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనకుండా అన్ని వర్గాల వాళ్ళకు హైదరాబాద్ నుంచి డాక్టర్స్ని రప్పించి ఇక్కడ టెస్ట్ చేయించి అవి కూడా మంచి మోడర్న్ అద్దాలు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు తోడుగా లక్ష్మి గారు వాళ్ళ సతీమణి, ఆమె కూడా నేను కూడా నా భర్తకు తోడుగా నేను కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటా అని చెప్పి ఇవాళ 41 డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమల గారు, అదేవిధంగా మన గోపి గారు, మా అధ్యక్షుడు గోపి గారు, ప్రతీక్ గారు, రామలన్న గారు, ఇంకా చాలా మంది, మా అల్తాఫ్ గారు, పెద్దలందరూ కూడా మాకు ఇలాంటి నాయకుడు, ఒక యువ నాయకుడు వచ్చి మాకు సేవ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పడం జరిగింది. కనుక మీరు ఒక ప్రజలారా ఆలోచన చేయాలా. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహబూబ్నగర్లో నీళ్లు తాగడానికి 14 రోజుల్లో కొన్ని ఇచ్చేటివి, నీళ్ళ సౌకర్యం కలిగించిన. ముఖ్యంగా ఇది ఈ రోడ్డు కూడా వేయొద్దు అని చెప్పి రైల్వేలు అడ్డుకునేది. రోడ్లు వేయించినాం, నీళ్ళు ఇచ్చినాం. మరి మేము పెళ్లిళ్లకు ₹1,00,000 ఇచ్చినాం. తులం బంగారం ఇస్తామన్నారు, మాసం బంగారం కూడా ఇవ్వలేదు. పెళ్లిలే చేసుకోవద్దు మేము వచ్చి ఇస్తామన్నారు, ఒకరికి ఇవ్వలేదు. 2000 మేము పెన్షన్ 200 2000 చేస్తే 4000 ఇస్తామన్నారు. అందరు మా ముసలోళ్ళు అడుగుతున్నారు, మా అవ్వలు 4000 ఒక మోసపోతే బిడ్డ అని చెప్పేసి. మహిళలు వచ్చి అడుగుతున్నారు, 2500 అన్నారు, ₹2 కూడా లేదని చెప్పేసి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత అన్యాయంగా మోసపోయినాం మేము అని చెప్తున్నారు. రైతులైతే మరీ దారుణంగా మోసపోయారు, వ్యాపారాలు లేవు, కన్న కష్టాలు పడుతున్నామని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే షార్ట్ అది భారతం ఉంది వాళ్ళది, ఉట్టి మాటలు తప్ప చేతులు లేవు. కనుక మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే, కేసీఆర్ బలపరిచినటువంటి వ్యక్తులు వస్తేనే, కారు గుర్తు వస్తేనే మళ్ళా మన ఊరు బాగుపడుతుంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కనుక ఇది ఏదో మున్సిపల్ ఎలక్షనే కదా అనుకోకండి. గుర్తుల మీద ఎలక్షన్ ఏదైనా కూడా ఆ గుర్తుకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఇంకా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీ ఉన్న 2000 పెన్షన్ పోతుంది, ఉన్న కరెంటు పోతుంది, అస్తవ్యస్తంగా అవుతుంది. ఇప్పటికే చాలా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. కనుక దాని మీద మళ్ళీ నేను డీటెయిల్గా మాట్లాడతా. మరి ఈరోజు ఒక మంచి యువకుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.